హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు. పిల్లలు, ఆ అంకుల్ పేరు వీరయ్య. ఈ అంకుల్ చాలామంది ఇళ్లలో బట్టలు ఉతకడానికి ఇస్తే అంకుల్ ఆ బట్టలన్నీ తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళి వాటిని అన్నిటిని ఉతుక్కొని మళ్ళీ ఆ ఇంటికి తీసుకొచ్చేవాడు. పిల్లలు, చాలా పేద కుటుంబం వీరయ్య అంకుల్ది. వాళ్ళ ఫ్యామిలీని రన్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతుండేవాడు. పిల్లలు, ఈ వీరయ్య అంకుల్కి ఒక డాంకీ ఉంది. డాంకీ మీద బట్టలన్నీ వేసుకొని వాటిని అన్నిటినీ చెరువు దగ్గరికి తీసుకెళ్తుండేవాడు. పిల్లలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫుడ్ కొనుక్కోవడానికే డబ్బులు లేవు. పిల్లలు, అలాంటిది డాంకీకి ఇంకేమిస్తాడు? అందుకని అంకుల్ చాలా బాధపడుతుండేవాడు. మనకి ఫుడ్ లేకపోతే మనం వీక్ అయిపోయి బక్కగా అయిపోతాం కదా. మరి వీరయ్య అంకుల్ వాళ్ళ ఇంట్లో తినటానికి తిండి లేక ఇంట్లో వాళ్ళందరూ వీక్ అయిపోయారు. అంతేకాదు, అంకుల్కున్న డాంకీ కూడా చాలా నీరసం అయిపోయింది. పిల్లలు, ఒకరోజు వీరయ్య అంకుల్ బట్టలు తీసుకొని చెరువు దాకా వెళ్దామని డాంకీని తీసుకొని వెళ్తుంటే దారిలో డాంకీ ఫెయింట్ అయిపోయి పడిపోయింది. పిల్లలు, ఎప్పుడన్నా మనకి ఫుడ్ లేకపోతే నీరసం వచ్చి కింద పడిపోతాం కదా, అలాగా డాంకీ పడిపోయింది. పాపం అంకుల్కి చాలా బాధ వేసింది. పిల్లలు, అయ్యో, నా దగ్గర డబ్బులు ఉండుంటే నేను బోల్డ్ అంత ఫుడ్ తీసుకొచ్చి ఈ డాంకీకి పెట్టేదాన్ని. మా ఇంటి వాళ్ళకే అన్నం పెట్టడానికి నా దగ్గర సరైన డబ్బులు లేవు. ఈ డాంకీని నేను ఎలా పోషించాలి? కానీ ఈ డాంకీ నాకు ఎంత హెల్ప్ చేస్తుందో, దీనికి నేను ఏమిచ్చినా తక్కువే. మంచి ఫుడ్ పెట్టాలని చాలా ఆశపడుతున్నా, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఆ డాంకీ మీద కొంచెం నీళ్లు కొట్టాక డాంకీ లేచి మెల్లగా ఓపిక తెచ్చుకొని బయలుదేరి నడుచుకుంటూ వెళ్తుంది. పిల్లలు, ఈ డాంకీ అలాగే వీరయ్య అంకుల్ బయలుదేరి వెళ్తుంటే ఒక చెట్టు కింద పులి చర్మం కనిపించింది. పిల్లలు, ఆ పులి చర్మం చూడగానే వీరయ్య అంకుల్కి ఒక ఐడియా వచ్చింది. అదేంటో తెలుసా? ఈ పులి చర్మాన్ని నా డాంకీకి కప్పేసి దీన్ని ఒక పులిలాగా మార్చేసాను అనుకో, అప్పుడు అందరూ మా డాంకీని చూసి పులి అనుకొని భయపడిపోతారు. అప్పుడు ఈ పులి అంటే నా డాంకీ హ్యాపీగా ఫుడ్ తినొచ్చు అని ప్లాన్ చేసుకొని ఆ పులి చర్మాన్ని డాంకీ మీద వేసేసి బాగా కుట్టేసి సేమ్ పులిలాగా కనిపించేలాగా చేశాడు. పిల్లలు, అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ బాబోయ్ పులి వచ్చేసింది అని అందరూ కూడా వీరయ్య అంకుల్ జోలికి రావట్లేదు, ఆ పులి జోలికి రావట్లేదు. పిల్లలు, ఇంకా అందరూ భయపడతా ఉన్నారు. ఇంకా వీరయ్య అంకుల్ ఎంత ఫీల్ అయిపోయాడంటే, హలో ప్రజలారా చూడండి, నా పులి ఎట్లా చెప్తే అట్లా వింటది తెలుసా, పద పులి మనం బయటికి వెళ్ళాలి అని అంటుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరైనా పులికి భయపడతారా, లేకపోతే పులి పక్కన హ్యాపీగా నడుస్తారా? పిల్లలు, అమ్మో పులి వచ్చిందంటే ఇంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్లు వేసేసుకుంటాం కదా. కానీ ఈ వీరయ్య అంకుల్ ఎంత ధైర్యంగా ఆ పులిని తీసుకొని దాని మీద బట్టలు వేసుకొని మరి ఉతుక్కోవడానికి వెళ్తా ఉన్నాడు. పిల్లలు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పులి వస్తుందని భయపడి పారిపోతుంటే అప్పుడు పక్కన వాళ్ళ పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల్లో ఉన్న గడ్డంతా ఈ డాంకీ తినేస్తూ ఉంది. పైకేమో పులిలాగా కనిపిస్తుంది. పిల్లలు, మీకు తెలుసా లోపల అసలు ఎవరు? ఎస్, డాంకీ కదా. ఎవ్వరు లేనప్పుడు నైట్ టైము పక్కన వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి గడ్డి తినేయటం, అలా చేయటం వల్ల డాంకీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది, బలం వచ్చేసింది. అప్పుడు వీరయ్య అంకుల్ అనుకున్నాడు, నా డాంకీ హ్యాపీగా స్ట్రాంగ్గా బలంగా ఉంది, ఇప్పుడు నా డాంకీని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అనుకున్నాడు. పిల్లలు, ఒకరోజు ఈ డాంకీ ఎవ్వరికి తెలియకుండా ఒక పొలం దగ్గరికి వెళ్ళి గడ్డి తింటా ఉంది. పిల్లలు, అలా తింటున్నప్పుడు మరొక డాంకీ అదే పొలంలోకి వచ్చింది. పిల్లలు, వచ్చి ఒక మూల నుంచి డాంకీ ఎలాగైతే అరుస్తుందో అలా అరిసింది. పిల్లలు, డాంకీ ఎప్పుడైతే అరిసిందో ఈ దొంగ డాంకీ ఉంది కదా, అంటే పులి వేషం వేసుకున్న డాంకీ, అది అనుకుంది, వావ్ నాకంటూ ఒక ఫ్రెండ్ దొరికింది. ఇప్పటి వరకు నేను ఫ్రెండ్స్ లేకుండా బతికేస్తున్నా, కానీ నాలాగే అరిసే మరొక డాంకీ ఇక్కడ ఉందా, అయితే నేను దీన్ని
దీంతో ఫ్రెండ్షిప్ చేసి దీనికి నేను దోస్త చెప్పాలి అని అనుకుంటుంది పిల్లలు. అదేమో అరుస్తుంటే ఈ డాంకీ ఉండబట్టలేక డాంకీలాగా అరిసేసింది పిల్లలు. ఎప్పుడైతే ఇది డాంకీలాగా అరిసిందో వెంటనే అవతల డాంకీకి అర్థమైపోయింది, ఒరే ఈ పొలంలో ఉంది టైగర్ కాదు నాలాంటి డాంకీయేనా అని ఆ డాంకీ గబగబా దీని దగ్గరకు వచ్చేసింది పిల్లలు. ఎప్పుడైతే ఈ పులి వేషం వేసుకున్న డాంకీలాగా అరుస్తుందో ఆ రాత్రి ఆ పొలంలో ఉండి కాపలా కాయడానికి పడుకున్న రైతులు మెల్లగా లేచి చూస్తున్నారు. అరే పులి ఎక్కడైనా డాంకీతో మాట్లాడుతుందా? ఈ పులి డాంకీ కలిసి ఉండటం ఏంటి? పులి డాంకీని తినకపోవడం ఏంట్రా అని ఆలోచిస్తుంటే అంతలో పులి వేషం వేసుకున్న డాంకీలాగా అరిచేసింది పిల్లలు. అరిసేసరికి అక్కడున్న రైతులందరికీ అర్థమైపోయింది ఇదేదో వేషం వేసుకుందని. కర్ర తీసుకొని డాంకీని కొట్టారు పిల్లలు, భయంకరంగా కొట్టారు. ఏం లాభం, అయ్యి బాబోయ్ కొట్టకండి ప్లీజ్ నన్ను కొట్టకండి అని ఒకటే మొత్తుకుంది పిల్లలు. పొద్దున్న లేచిన తర్వాత ఆ రైతులందరూ వీరయ్య అంకుల్ని పిలిచి, వీరయ్య నువ్వేంటి ఇంత మోసం చేశావు? నీ దగ్గర పులి ఉందనుకొని మేము అందరం భయపడ్డాం, కానీ నువ్వు డాంకీకి పులి చర్మం వేసి మమ్మల్ని అందరినీ మోసం చేయాలని అనుకుంటున్నావా? నువ్వు చాలా మంచోడివే అని అనుకున్నాను, కానీ నువ్వు చేసిన చెడ్డ పని వల్ల నువ్వెంత చెడ్డోడివో మా అందరికీ అర్థమైపోయింది అని అన్నారట పిల్లలు. అంతవరకు వీరయ్య అంకుల్కున్న మంచి పేరు పోయి ఇప్పుడు చెడ్డ పేరు వచ్చిందంట. ఎంత సాడ్ థింగో కదా. కొన్నిసార్లు మన అవసరతలు తీర్చుకోవడానికి, మనకేదో మేలు జరగడానికి ఏదో ఒక తప్పుడు పని చేసి మనం ఏదో గొప్పోలం అయిపోవాలి అని అనుకుంటాం, కానీ దానివల్ల అసలు మనకున్న గుడ్ నేమ్ పోయి మనం అందరి దృష్టిలో చెడుగా కనిపిస్తాం పిల్లలు. మంచి పేరు తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో కదా. మోసం చేస్తే అందరూ మనల్ని చెడ్డగా చూస్తారు. చెల్లి తమ్ముడు మీ స్కూల్లో కానీ మీ ఇంట్లో కానీ సండే స్కూల్లో కానీ నిన్ను గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అంటున్నారా, లేకపోతే వీడు పెద్ద బ్యాడ్ బాయ్ రా బ్యాడ్ గర్ల్ రా అని చెప్పుకుంటున్నారా? మంచి పేరు చాలా ఇంపార్టెంట్. మనం ఎవరిని మోసం చేయకూడదు, ఓకేనా? బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాజు ఉన్నాడు, అతని పేరు సౌలు రాజు. దేవుడు సౌలు రాజుకి సమూయేలు అనే ప్రవక్తను పంపించి ఒక విషయం చెప్పాడు. అదేంటంటే అమాలేకీలతో ఫైట్ చేసి అసలు అమాలేకీలది అన్న పేరే లేకుండా చెయ్యాలి అని దేవుడు చెప్పాడు పిల్లలు. అప్పుడు సౌలు రాజు ఓకే సమూయేలు గారు తప్పకుండా చేస్తాను అని సమూయేలు అంకుల్కి చెప్పి బయలుదేరి అందరికీ పిలుపునిచ్చి అమాలేకీలతో యుద్ధం చేశాడు పిల్లలు. అంతవరకు ఓకే, కానీ యుద్ధం చేయమని దేవుడు చెప్పాడు కదా, కంప్లీట్గా యుద్ధం చేయమన్నాడు. అంటే అమాలేకీయులకు సంబంధించింది కానీ అమాలేకీయులను కానీ ఎవరిని విడిచిపెట్టద్దు, కంప్లీట్గా లేకుండా చేయమని చెప్పాడు పిల్లలు. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? అమాలేకీయులకి ఒక రాజు ఉన్నాడు, అతని పేరు అగగు. ఒకవేళ అగగును చంపడానికి వెళ్తే ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపకండి, ప్లీజ్ మీకు దండం పెడతానని వదిలేయండి అని బతిమాలుకున్నాడో ఏమో, ఆయనని చంపలేదు పిల్లలు. దేవుడేమో పూర్తిగా తీసేయమన్నాడు, కానీ సౌలేమో రాజును ఉంచేశాడు పిల్లలు. అంతేకాదు కొన్ని గొర్రెలు కొన్ని యానిమల్స్ని కూడా చంపకుండా వదిలేశాడు పిల్లలు. అది రాంగ్ కదా. ఆ రోజు దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. సమూయేలు సౌలు నేను చెప్పినట్టు చెయ్యలేదు సమూయేలు, నాకు చాలా బాధ వేస్తుంది, నేను ఎట్లా చెప్పానో అట్లా చెయ్యాలి కదా, అలా చేయకుండా డిజొబీడియంట్గా ఉన్నాడు అని చెప్పాడు పిల్లలు. ఆ రాత్రంతా సమూయేలు సౌలు కోసం బతిమాలుకుంటూ ప్లీజ్ అయ్యా క్షమించయ్యా, సౌలుని క్షమించయ్యా, ప్లీజ్ అయ్యా అని రాత్రంతా ఏడ్చుకుంటూ సౌలు కోసం ప్రేయర్ చేశాడు పిల్లలు. సౌలు ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం, ఒకసారి సౌలుతో మాట్లాడతామని సమూయేలు బయలుదేరాడు పిల్లలు. సౌలు దేవుడు చెప్పినట్టు అమాలేకులు అందరిని చంపేశావా, ఏమి లేకుండా చేసావా లేదా అని అంటే అప్పుడు సౌలు అంటాడు, ఎస్ సమూయేలు మొత్తం చేసేసాను, హోంవర్క్ డన్ అని చెప్పాడు పిల్లలు. మొత్తం చేసేసాను అనేసరికి
అనేసరికి అప్పుడు సమూయేలుకి ఏం అర్థం కాలే, ఇదేంటి దేవుడేమో సౌలు మొత్తం కంప్లీట్ చేయలేదని చెప్పాడు, సౌలు ఏమో చేసేసాను అంటున్నాడు. సౌలు నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా, నిజం చెప్పు అని అంటే, లేదు లేదు మొత్తం చేసేసాను, చూడు మొత్తం అమాలేకుల్ని చాలా మందిని లేకుండా చేసేసాను అని చెప్పాడు పిల్లలు. అప్పుడు సమూయేలు ప్రవక్త సౌలును చూస్తూ, అయితే నాకు వినిపిస్తున్న ఈ శబ్దాలన్నీ ఏంటి, అరుపులు వినపడుతున్నాయి, పశువుల సౌండ్ వినపడుతుంది, ఇదంతా ఎక్కడిది సౌలు అని అడిగాడు పిల్లలు. బలి అర్పించడానికి సమూయేలు దేవుడికి మనం బలి అర్పించాలి కదా, అప్పుడు ఈ గొర్రెలు పనికొస్తాయి, మంచిగా బలంగా ఉన్నాయి కదా, ఈ పశువులన్నీ పనికొస్తాయి అని అంటే, అప్పుడు సమూయేలు అంకుల్ అంటాడు, ఓ సౌలు మనం అర్పించే బలుల కంటే మనం చూపించే విధేయతే దేవుడు కోరుతున్నాడు అని చెప్తాడు పిల్లలు. నిజంగానే సౌలు సమూయేలు మాట లోబడలేదు, అంతకంటే ముఖ్యంగా దేవునికి లోబడలేదు. అందుకే దేవుడు సౌలు రాజ్యాన్ని 2 ముక్కలు చేసేసాడు. ఎంత సాడ్ థింగో కదా, మోసం చేయడం చాలా డేంజర్. పిల్లలు సౌలు అనుకున్నాడు కొన్ని దాచిపెట్టుకుంటే పనికొస్తాయి కదా అని అనుకున్నాడు, కానీ దేవుడు ఏమన్నాడు, ఒక్కటి కూడా ఉండకూడదు, అవన్నీ బ్యాడ్వి వదిలేసాయని చెప్పాడు. అన్నీ వదిలేసాయని దేవుడు చెప్తే కొన్ని దాచిపెట్టుకున్నాడు. నేను మొత్తం లేకుండా చేద్దామని అనుకున్నాను, కానీ మన దేశంలో ఉన్న ప్రజలు ఉన్నారే వాళ్ళు తీసుకొచ్చారు ఇవి అని వాళ్ళ మీద వేస్తున్నాడు. చెల్లి తమ్ముడు కొన్నిసార్లు మన ఇంట్లో కూడా పొరపాట్లు జరిగితే, అరే ఆ డబ్బులు ఎవరు తీశారా, నేను కాదు మమ్మీ చెల్లి తీసిందేమో, నేను కాదు డాడీ తమ్ముడు తీశాడేమో అని వాళ్ళ మీద వీళ్ళ మీద వేసి మనం చేసే తప్పులు పక్కన వాళ్ళ మీద వేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. సౌలు విషయంలో కూడా అదే జరిగింది. చేసిన తప్పును ఒప్పుకోకుండా నేను కాదు సమూయేలు ప్రజలు చేశారు అని వాళ్ళ మీద నిందలేస్తున్నాడు. అంతేకాదు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అమాలేకీలకు చెందిన రాజు అగగు, అమ్మయ్య బతికిపోయాను, నాకు మరణం తప్పేసింది అనుకుంటూ హ్యాపీగా సమూయేలు దగ్గరికి సౌలు దగ్గరికి వస్తున్నాడు పిల్లలు. అతన్ని చూడగానే సమూయేలుకు చాలా కోపం వచ్చేసింది. దేవుడు చెప్పిన మాట సౌలు వినలేదని వెంటనే సమూయేలు కత్తి తీసుకొని అగగును చంపేసి, సమూయేలు చాలా కోపంగా సౌలును చూస్తా ఉన్నాడు పిల్లలు. అప్పుడు సౌలు అంటాడు, తప్పైపోయింది సమూయేలు, ప్లీజ్ సమూయేలు అని అంటుంటే సమూయేలుకు చాలా బాధేసి, దేవుడు చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి దేవుడు నిన్ను వదిలేస్తున్నాడు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంటాడు పిల్లలు. వెళ్ళిపోతుంటే సౌలు రాజు సమూయేలు డ్రెస్ పట్టుకొని, ప్లీజ్ ప్లీజ్ ఆగండి ఆగండి, నా కోసం మీరు ప్రేయర్ చేయండి, ప్లీజ్ ఆగండి అని గట్టిగా ఆ డ్రెస్ పట్టుకునేసరికి సమూయేలు స్పీడ్గా వెళ్తున్నాడు. సౌలు గట్టిగా లాగేసరికి సమూయేలు డ్రెస్సు చినిగిపోతుంది పిల్లలు. ఆ చినిగిపోయిన క్లాత్ సౌలు రాజు చేతిలో ఉంటుంది. అప్పుడు సమూయేలు కోపంగా వెనక్కి చూసి, నా డ్రెస్ని ఎలాగైతే నువ్వు ముక్కలుగా చించావో నీ రాజ్యాన్ని కూడా దేవుడు 2 ముక్కలుగా చేస్తాడు అనుకుంటూ సీరియస్గా వెళ్ళిపోయాడు పిల్లలు. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం చేసిన తప్పును ఒప్పుకోకపోవడం ఒక తప్పు అయితే, కప్పేసి ఇంకా 4 అబద్ధాలు చెప్పడం మరింత తప్పు కదా. చెల్లి తమ్ముడు ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఒప్పుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చెల్లి తమ్ముడు మమ్మీ డాడీ మాటకు మనం లోబడకపోయినా, మన టీచర్స్ మాటకు మనం లోబడకపోయినా ఫైనల్గా ఎవరికి నష్టమో తెలుసా, మనకి నష్టం, మన వల్ల దేవునికి అవమానం. అందుకని దేవునికి అవమానం వచ్చే పనులు మనము చెయ్యకూడదు, ఓకేనా. ఇందాక మనం చూసాం వీరయ్య అంకుల్ మోసం చేసి తన డాంకీని పోషించుకోవాలని అనుకున్నాడు. అంకుల్కి వచ్చిన ప్రతిఫలం ఏంటి, డాంకీకి దెబ్బలు. అంకుల్నేమో అందరూ బ్యాడ్ పర్సన్ అని, చెడ్డోడని ఒక ముద్ర వేసేసారు కదా. మనం ఎప్పుడు మోసం చేయకూడదు. అలాగే సౌలు రాజు కూడా నేను మొత్తం చేసేసానని మోసం చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ దాగిందా. వీరయ్య అంకుల్ చేసిన మోసం బయటపడ్డట్టుగా సౌలు రాజు చేసిన మోసం కూడా బయటపడింది. ఇద్దరికీ నష్టమే జరిగింది. అలాగే చెల్లి తమ్ముడు మమ్మీ డాడీకి తెలియకుండా ఏదైనా చెడ్డ పనులు చేస్తున్నావా,
జాగ్రత్త. అలా చెడ్డ పనులు చేసి మోసం చేయడం వల్ల ఎవ్వరూ బ్లెస్ కారు. అలా మోసం చేసిన వాళ్ళందరూ కూడా నష్టపోతారు. కాబట్టి ఆ నష్టం మనకు రాకుండా ఉండాలి అంటే మనం ఎవరిని మోసం చేయకూడదు. ఓకేనా? ఎవరిని మోసం చేయకుండా నమ్మకంగా జీవించే మనసు కావాలని వేసి అడుగుదామా పిల్లలు? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. వీరయ్య అంకుల్ మోసం చేయాలని అనుకున్నాడు, కానీ చాలా దెబ్బలు తిని నష్టపోయాడు. సౌలు రాజు కూడా మోసం చేయాలని అనుకున్నాడు, కానీ రాజ్యమే 2 ముక్కలైపోయిన పరిస్థితి అతనికి వచ్చింది. ప్రభువా, మేము కూడా మా జీవితంలో ఎవరిని మోసం చేయకుండా మమ్మల్ని కాపాడండి. ఎందుకంటే మోసం చేస్తే మేమెవ్వరము దీవించబడలేమని ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు నమ్మకంగా జీవిస్తూ నిన్ను మహిమపరిచే కృపనిమ్మని, స్పెషల్గా బ్లెస్ చేయమని యేసు శక్తి కలిగే నామంన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మరోసారి నేర్చుకుందామా? గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. వీరయ్య అంకుల్ డాంకీని ఏ విధంగా మార్చాలని అనుకున్నాడు? పులి చర్మం కప్పుకున్న డాంకీ ఎవరిని చూసి అరిచింది? అమాలేకీయుల రాజు ఎవరు? సౌలు చేసిన తప్పును కప్పిపుచ్చడానికి ఎవరి మీదకు నెట్టాడు? మనం అర్పించే బలుల కంటే ఏది చాలా ముఖ్యం?